Hi everyone, welcome to Impact Academy. So today let us continue with chapter 2 of the economic survey. So chapter 2 economic survey already మనం థియరీ లాస్ట్ ఒక వీడియోలో చూసాం. సో దాని రిలేటెడ్ గా క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ దిస్ సింపుల్ క్వశ్చన్స్ అండి. వన్ లైన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని చూస్తూ ఆ తర్వాత లెట్ us గో ఫర్ సమ్ టఫ్ క్వశ్చన్స్, అంటే కొంచెం అనాలిసిస్ అవి ఉండాల్సింది, స్టేట్మెంట్ బేస్డ్. ఓకే, సమ్ డిఫరెంట్ అంటే ట్రెండ్స్ గురించి వాటి గురించి కాంప్లెక్స్ క్వశ్చన్స్. ఓకే, ఇవి కొన్ని అట్ ద సేమ్ టైం సింగిల్ లైన్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం, ఎందుకంటే ఎగ్జామ్ లో బోత్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకే, సో లెట్ us go to the chapter 2 first question. So as per the recent economic survey of India, the market capitalization to GDP ratio of India is in which position? Okay, so మన చాప్టర్ 2 స్టార్టింగ్ లోనే చూసుకుంటే, సో ఇది అగైన్ దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్ ఎకనామిక్ సర్వే అండి. ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టాం. సో ఇట్ విల్ బి జస్ట్ కపుల్ ఒక 10 to 15 పేజెస్ ఉంటుంది. సో మొత్తం ఎకనామిక్ సర్వే చదవడం అంటే కష్టం కాబట్టి మనం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ ముందు ఇది చదివితే సరిపోతుందండి, ఎందుకంటే అసలు ఇది చదివి ఇందులో వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మనకి కంప్లీట్ గా సరిపోతుంది. ఎనీవే, the market capitalization of the Indian stock market has seen a remarkable surge, with market capitalization to GDP ratio being the fifth largest in the world. సో మనకి సాధారణంగా ఈ మధ్యన కొన్ని చోట్ల ఫిఫ్త్ లార్జెస్ట్, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఫిఫ్త్ లార్జెస్ట్ ఉంది, కొన్ని ఆస్పెక్ట్స్ లో థర్డ్. ఎకనమీ చూసుకుంటే లేదా పర్ క్యాపిటల్ రేషియో అని చూసుకుంటే ఫిఫ్త్ ఏది, థర్డ్ ఏది, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కానీ, సమ్ ఫైనాన్స్, ఫిన్టెక్ యాజ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఏమో థర్డ్ పొజిషన్ ఉంది. ఇలా ఏంటంటే కొన్ని ఫిఫ్త్, థర్డ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఓకే, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో. సో దిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఈక్విటీ అదంతా కూడా. వాట్ ఈస్ ద క్యాపిటలైజేషన్? మార్కెట్ క్యాపిటల్ అంటే మనకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత. ఓకే, ఆల్ ద స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీస్ అంతా కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ వాల్యూ తీసుకుంటే టు జీడిపి రేషియో ఇస్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, so as per the recent economic survey, market capitalization to GDP ratio of India is in fifth largest of, okay, fifth position only. So answer C is the right option. Tarvata, which of the following is an aim of the Union Government of India? Okay, so insurance for all by 2030, 2047, 50, 70. So ఇవన్నీ కూడా they are part of the economic survey. మనం గుర్తుపెట్టుకోవాలి. So we have a target of insurance for all by 2047. So గుర్తుపెట్టుకోండి, supported by regulatory measures and the vision to achieve insurance for all by 2047. సో 2047 కి అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అనే విజన్ మనకుంది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ అండ్. సో ఒకసారి మీరు ఎప్పుడైతే చదివారో యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. అంటే ఎగ్జామ్ లో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఓకే, అదే చదవకపోతే యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, గెస్ వర్క్ లో ఉంటుంది 30 50. ఎందుకంటే 2030కి మనకు చాలా టార్గెట్స్ ఉన్నాయి, 2070కి చాలా టార్గెట్స్ ఉన్నాయి, 2050కి కూడా చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏది ఎక్కడ చదివామో ఏదో గుర్తొస్తుంది, 2070కి నెట్ జీరో కార్బన్, సో మేబీ ఇది కూడా ఉందేమో అనుకుంటాం. బట్ ఒకసారి క్లియర్ గా చదివి గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 ఈస్ ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. సో థర్డ్ క్వశ్చన్ చూస్తే, in fiscal year 24, the Monetary Policy Committee maintains status quo on the policy repo rate. Okay, so ఈ repo rate, reverse repo rate ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం Monetary Policy Committee, సో రిజర్వ్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ పాలసీస్ ఇవన్నీ కూడా అంటే ఏ స్కీమ్ కి ఎంత డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ కూడా మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ చూస్తే ఈ మానిటరీ పాలసీ అంటే రెపో రేట్ ఎంత ఉండాలి, ఒకళ్ళు బ్యాంక్స్ లోన్ ఇస్తే ఆ బేస్ రేట్ ఎంత ఉండాలి, బ్యాంక్స్ మనీ బారో చేసుకుంటే రెపో రేట్ ఎంత ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ బారో చేసుకుంటే రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, ఆ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఎకనామీ బేసిక్స్ లో మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. సో ఇదన్నీ కూడా అందరికి బేసిక్స్ ఐడియా ఉండాలి. వాట్ ఆర్ దిస్ వేరియస్ ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే డిసిషన్స్ ఇవన్నీ కూడా లిక్విడిటీ రేషియో కానీ లేదా రిజర్వ్ రేషియోస్ ఎక్సెట్రా అవన్నీ కూడా అందరికి ఐడియా ఉండాలి. దానిలో రెపో రేట్ అనేది మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ద మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ ద కమిటీ విచ్ టేక్స్ డెసిషన్ అబౌట్ ద రెపో రేట్ పెంచాలా తగ్గించాలా అవన్నీ కూడా మానిటరీ పాలసీ కమిటీ బైమంత్లీగా మారుస్తుంటుంది. ఇట్ మెయింటైన్ ద స్టేటస్ క్వో ఆన్ ద పాలసీ రెపో రేట్ at 6.5% in financial year 24.
సో 24 లో 6.5% ని మెయింటైన్ చేసిందండి మానిటరీ పాలసీ కమిటీ మోర్ ఆర్ లెస్. ఓకే, ఇట్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రాయింగ్ అకామిడేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్లేషన్ గ్రాడ్యువల్లీ అలైన్స్ విత్ ద టార్గెట్ while supporting. ఓకే, సో 6.5 అనేది స్టాండర్డ్ గా ఉంచారన్నమాట. సో విత్ క్యూములేటివ్ పాలసీ రెపో రేట్ హైక్ ఆఫ్ 250 బేసిస్ పాయింట్స్. సో ఈ బేసిస్ పాయింట్స్ అనేది అరౌండ్ ఐ థింక్ 50 బేసిస్ పాయింట్స్ ఇస్ 1% ఆర్ 100 బేసిస్ పాయింట్ 1% ఉంటుంది అనుకుంటా. సో 250 బేసిస్ పాయింట్స్ అంటే అరౌండ్ 2.5% ఉంటుందండి ఇంక్రీజ్. సో క్యూములేటివ్ పాలసీ రెపో రేట్ హైక్ ఆఫ్ 250 బేసిస్ పాయింట్స్ ఫ్రమ్ మార్చ్ 22. సో 2022 నుండి 24 కి ఒక 2.5% పెరిగింది. సో గతంలో 4.5 ఉండేది, మనకి ఇప్పుడు 4 ఉండేది 6.5 అయింది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో పాలసీ రెపో రేట్ అనేది 2024 లో ఫైనాన్షియల్ ఇయర్ లో 6.5 ఉందండి. ఓకే, స్టాండర్డ్ గా ట్రై టు రిమెంబర్ దట్ బికాస్ గ్రూప్ 2 కాబట్టి మనకి ఈ నెంబర్స్ ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, సో ఇన్ fiscal year 24 monetary policy committee maintains status quo on the policy repo rate at 6.5%. Okay, option C is the answer. So in financial year 24 agricultural credit has increased nearly 1.5 times to how much? Okay, so agriculture, industry, సర్వీసెస్ ఇలా 3 సెక్టార్స్ బేస్ మీద ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా చూసుకోవాలి. ఓకే, సో సెక్టారల్ క్రెడిట్ గ్రోత్ మనం చూస్తే గ్రోత్ ఇన్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ వాజ్ ఇన్ డబుల్ డిజిట్స్ డ్యూరింగ్ ఫిస్కల్ ఇయర్ 24. సో ఓకే, సో గ్రోత్ వాజ్ ఇన్ డబుల్ డిజిట్స్ అంటే గ్రోత్ అనేది చాలా బాగుంది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కి. సో అగ్రికల్చర్ క్రెడిట్ హ్యాస్ ఇంక్రీస్డ్ నియర్లీ 1.5 టైమ్స్ ఫ్రమ్ 13.3 lakh crore in 21 to 20.7 lakh crore in 24. And okay, so last 3 to 4 years లో 13.3 lakh crore ఉన్నది ఆల్మోస్ట్ 20.7 lakh crore అయింది. ఓకే, సో విచ్ ఇస్ నియర్లీ 1.5 టైమ్స్ ఇంక్రీస్. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంత గ్రోత్ ఎంత ఉంది, ఓవరాల్ క్రెడిట్ ఎంత ఉంది, ఇలాంటి ఫిగర్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రెసెంట్ 20.7 ఉంది, 1.5 టైమ్స్ గ్రో అయింది. అట్ ద సేమ్ టైమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ has played a pivotal role in providing hassle-free credit to farmers. Over 7.4 crore operative KCC accounts are there. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రై టు రిమెంబర్ ఇన్ జనరల్ గా మీరు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ చూసుకుంటే 19.7 అండ్ 21.6 రెస్పెక్టివ్లీ. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఓ 20% గ్రోత్ రేట్ అయితే ఉంది. ఓకే, సో అది యాక్చువల్ స్టాటిస్టిక్స్ అంతా 20.7 lakh crore ఉన్నాయి, 7.4 crore ఆపరేటివ్ కేసీసీ అకౌంట్స్ ఉన్నాయి, and it is nearly 1.5 times increase. Okay, so all these things are important. Agriculture kabatti everything is important. So in financial year 24 agriculture credit has increased nearly 1.5 times to ఎంతండి మనం చూసాం 20.7 lakh crore. ఓకే, 13.3 ఉండేది, అది 20.7 మనకు అయింది. ఓకే, సో 13.3 ఉండేది, అది ఇప్పుడు 20.7 అయింది, విచ్ ఇస్ 1.5 టైమ్స్. అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ గ్రోత్ మనం చూసుకుంటే ఆల్రెడీ మనం చూస్తాం కదా అరౌండ్ 21.6. ఓకే, అగ్రికల్చర్ అనేది లాస్ట్ ఇయర్ లో 21.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సచ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఫర్ సింప్లిఫైయింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. సో ఎంఎస్ఎంఈస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంఎస్ఎంఈలో మనం చూసుకుంటే దెర్ హ్యాస్ బీన్ ఎ చేంజ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఫ్రమ్ July 1, 2020. సో దిస్ ఈస్ ద ఓల్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ అండ్ దిస్ ఈస్ ద రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్. సో దీని మీద ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ముందు మీకు ఎలా ఉండేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రెండు వేరువేరుగా ఉండేది. సో వెన్ ద ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ, సో టర్న్ ఓవర్ తో సంబంధం ఉండేది కాదండి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీలు చూసేవారు. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ లెస్ దెన్ 25 lakh అయితే మైక్రో, లెస్ దెన్ 5 అయితే స్మాల్, లెస్ దెన్ 10 అయితే మీడియం. అట్ ద సేమ్ టైం సర్వీసెస్కి వచ్చేసరికి దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే సర్వీసెస్ కి ప్లాంట్ అండ్ మిషనరీ అంతగా అవసరం ఉండదు. సపోజ్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక సపోజ్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే
అది సోప్ అనేది 10 రూపాయలు అయినప్పటికీ కూడా ఆ చిన్న యూనిట్ పెట్టాలంటేనే మీకు ఒక 5 క్రోర్స్ కావచ్చు, 2 to 3 క్రోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సర్వీసెస్ అంటే మీకు ఏదైనా అవ్వచ్చు. సర్వీసెస్ కెన్ బి ఒక చిన్న సెలూన్ షాప్ పెట్టుకున్నా సర్వీస్ కింద వస్తుంది. దానికి మీకు అంత ప్లాంట్ అండ్ మిషనరీ ఉండదు. సో ఎప్పుడు కూడా సర్వీసెస్ కి తక్కువ ఉంటుంది. బట్ ఎనీవే దిస్ ఇస్ ద ఓల్డ్ క్లాసిఫికేషన్. నో నీడ్ టు రిమెంబర్ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్టార్టింగ్ ఫ్రమ్ 1st July 2020. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ అ రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్. ఓకే, సో రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్. ఇందులో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అని రెండు లేకుండా రెండు క్లబ్ చేశారండి. ఓకే, రెండు క్లబ్ చేసేసి ఫర్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్ నౌ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ టర్న్ ఓవర్. సో టర్న్ ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ స్మాల్ కంపెనీ, సపోజ్ మీరు సేమ్ సోప్స్ అమ్ముతున్నారు అనుకోండి. ఓకే, ఒక్కొక్క సోప్ 50 రూపీస్ అమ్మితే మీరు 100 సోప్స్ అమ్మితే మీకు ఎంత వస్తుంది? 5,000. సో 5,000 ఇస్ ద టర్న్ ఓవర్. బట్ ఆ సోప్ 10 రూపీస్ మీరు అమ్మారంటే దానిలో ఆ సోప్ తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి ఒక 5 రూపీస్ పోయింది అనుకుందాం. ఓకే, సో మీకు 5,000 రూపీస్ ఇస్ నాట్ ప్రాఫిట్. ఓకే, 10 మీరు 50 రూపీస్ ఇంటూ ఒక 100 అమ్మారు అనుకుంటే 5,000 రూపీస్ వస్తే 5,000 రూపీస్ ఇస్ ద టర్న్ ఓవర్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాఫిట్. ఆ 5,000 రూపీస్ లో మీకు అక్కడ ఉన్న స్టాఫ్ శాలరీస్, ఆ సోప్ తయారు చేయడానికి పర్చేస్ చేసిన రా మెటీరియల్, అక్కడ ఉన్నటువంటి కరెంట్ బిల్లు అన్ని కూడా తీసేస్తే ఆ మిగిలింది మీకు ప్రాఫిట్ వస్తుంది. సో డోంట్ లుక్ ఎట్ ద ప్రాఫిట్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద టర్న్ ఓవర్. అంటే మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది ఒక ఇయర్ అయ్యేసరికి, హౌ మచ్ మనీ ఆర్ యూ మేకింగ్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ is less than 1 crore and the turnover is less than 5 crore, then it is considered as micro. Okay, సో ఇన్వెస్ట్మెంట్ 10 కంటే తక్కువ ఉండి టర్న్ ఓవర్ 50 కంటే తక్కువ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ స్మాల్ ఇండస్ట్రీ. ఓకే, మీడియం ఇండస్ట్రీ అంటే ఇన్వెస్ట్మెంట్ less than 20 crore and turnover is less than 100 crore. సో ఇట్ ఈస్ రిమెంబర్ 1, 10, 20, 5, 50, 100 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్, యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ మోర్ దెన్ దిస్ 20 crores కంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే దెన్ దట్ ఈస్ అ లార్జ్ కంపెనీ. టర్న్ ఓవర్ ఈస్ మోర్ దెన్ 100 crores, దెన్ అగైన్ దట్ ఈస్ అ లార్జ్ కంపెనీ. సో ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఓన్లీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ చేంజ్ ఫ్రమ్ July 2020. ఓకే, నెక్స్ట్, సో ఎంఎస్ఎంఈ మీద కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మెనీ పోర్టల్స్ విల్ బి దేర్, సో మెనీ సిజిటిఎంఎస్సి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా యూ హ్యావ్ టు హ్యావ్ రఫ్ ఐడియా, బికాస్ లార్జ్ కంపెనీస్ విల్ బి వెరీ ఫ్యూ అండి, హ్యాండ్ఫుల్ ఉంటాయి, కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఉంటాయి మహా అయితే లార్జ్ కంపెనీస్. సో బట్ మిగతా అంతా కూడా ఎంఎస్ఎంఈస్ ఎక్కువ ఉంటాయి. మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ మనకి ఎక్కువ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ వెల్ రెగ్యులేటెడ్. ఓకే, అవన్నీ కూడా అఫీషియల్ గా కూడా చాలా వరకు లిమిట్స్ లో రావు అనమాట. సో దట్ ఈస్ వై ఆల్ దిస్ జిఎస్టీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ద కవరేజ్, ట్రైయింగ్ టు బ్రింగ్ more and more companies into the formal financial sector. Okay, anyway, registration of MSMEs on Udyam portal. So the Ministry of MSME launched the Udyam registration portal. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉద్యమ్ ఎంఎస్ఎంఈ లాంచ్ చేసిన పోర్టల్ పేరు ఉద్యమ్. అది కూడా 2020, and since then has established itself as an essential enabler for ease of doing business. తర్వాత revamp of credit guarantee scheme. So this credit guarantee scheme is also very important, and especially మనకి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంపెనీ, యూ వాంట్ టు ఓపెన్ అ మైక్రో కంపెనీ, ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి less than 1 crore. ఓకే, సో ఒక చిన్న బిజినెస్ పర్సన్ వచ్చి ఒక 50 lakhs 60 lakhs ప్లాంట్ పెట్టాలనుకుంటే వాట్ ద గవర్నమెంట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ గివ్ ఎ క్రెడిట్ గ్యారంటీ. సో ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ ద బ్యాంక్ టు గివ్ ద లోన్. సో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి, ప్రాజెక్ట్ బాగానే ఉంది, వైబిలిటీ ఉంది, ఓకే, ఆ ఫంక్షనాలిటీ ఉంది, ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దెన్ ద బ్యాంక్ విల్ గివ్ 50 lakhs లోన్ సపోజ్. బట్ ద పర్సన్ నీ నాట్ ప్రొవైడ్ ఎనీ కోలాటరల్. అంటే ఎక్కడైనా సైట్ కానీ, ఎక్కడైనా ల్యాండ్ కానీ 50 lakhs వర్త్ ల్యాండ్ పెడితేనే మేము లోన్ ఇస్తామని కాకుండా ద బ్యాంక్ విల్ గివ్ అ లోన్ ఆఫ్ కొలాటరల్ ఫీ 50 lakhs. దానికి గవర్నమెంట్ విల్ గివ్ గ్యారంటీ. సో when you start the industry, if you are having profits, you will pay back to the bank. But unfortunately, if you are not able to sustain the industry and if you close it, then government will pay the money. బ్యాంక్ కి గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే బ్యాంక్ కి మీరు ఇవ్వండి డబ్బులు, ఒకవేళ అది ఫెయిల్ అయితే మేము ఇస్తాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as దిస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, దీనిలోనే సిజిటిఎంఎస్సి ఇలా సపరేట్ ఉంటాయి, అండ్ దెర్ ఆర్ మెనీ క్రెడిట్ లిమిట్స్ అండ్ ఎక్సెట్రా. So in the Union Budget 23, there is a revamp of the CGS for micro and small enterprises with a required infusion of funds to facilitate additional credit of 2 lakh crores.
సో లాస్ట్ బడ్జెట్ లో 2 lakh crores ఎక్స్ట్రా ఇచ్చారు ఎంఎస్ఎంఈస్. సో ఫర్ దిస్ క్రెడిట్ గ్యారంటీ అంటే వీళ్ళు డైరెక్ట్ గా మనీని ఎంటర్ప్రినర్స్ కి ఎవరు, బిజినెస్ చేసే వాళ్ళకి బ్యాంక్ కి ఇస్తారు. బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఆ లోన్ కానీ ఫెయిల్ అయితే దెన్ గవర్నమెంట్ విల్ పే ద మనీ. ఓకే, సో అకార్డింగ్లీ దిస్ వాస్ రీవాంప్ విత్ 9,000 crores ఇన్ ద క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఆల్ దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ద క్రెడిట్ లిమిట్ అండర్ ద సెట్ స్కీమ్ వాజ్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 2 crore to 5 crore. సో ఒక్కొక్క ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ కి ఆర్ ఎంటర్ప్రినర్ కి ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఓన్లీ 2 crore. అంటే 2 crore కంటే ఎక్కువ మీరు గ్యారంటీ ఇవ్వరు. సో ఒకవేళ బ్యాంకు 10 crores లోన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇండస్ట్రీ అనేది కానీ చిన్న ఇండస్ట్రీ ఫెయిల్ అయితే గవర్నమెంట్ విల్ ఓన్లీ గివ్ 2 crore అని. ఓకే, సో ఆబ్వియస్లీ బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి, 2 crore కంటే ఎక్కువ ఇవ్వవు. సపోజ్ ఎవరైనా సమ్ పర్సన్ వాంట్స్ టు పుట్ అ స్మాల్ ఇండస్ట్రీ, సో 10 crores ఇస్ లిమిట్. సపోజ్ ఈ ఆస్క్ ఫర్ 10 crores, బ్యాంక్ ఏంటంటే ఏదైనా కొలాటరల్ ఉంటే ఇస్తాం కానీ లేకపోతే ఫ్రీగా ఇవ్వమంట, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఓన్లీ 2 crore. సో దిస్ మ్యాటర్స్ ఎ లాట్, దిస్ లిమిట్. నౌ ద గవర్నమెంట్ హెస్ ఇంక్రీస్ దిస్ లిమిట్ టు 5 crore. సో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ బ్యాంక్స్ విల్ బి గివెన్ విల్ బి విల్లింగ్ టు గివ్ లోన్ అప్ టు 5 crore. ఎనీవే రిమెంబర్ దిస్ that limit, okay, credit limit under the CGS scheme has been increased from 2 crore to 5 crore. Okay, so the credit limit for the MSCs, micro small and medium micro small enterprises under the CGS credit guarantee scheme was enhanced from 2 crore to 5 crore. Okay, so a couple of small questions to some. Now let us look at this question. So analysis based questions 1 or 2 చూద్దామండి. So consider the following statements regarding the Indian economy. Okay, the market capitalization of the Indian stock market is on a rise, with India having the third largest market capitalization to GDP ratio. So మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాం, the market capitalization of the Indian stock market has seen a remarkable surge అంటే rise. So Indian stock market capitalization అనేది is very good. And market capitalization to GDP ratio is 5th largest in the world. Okay, so ఇక్కడ ఏమంటున్నాడు, the market capitalization of Indian stock market is on a rise, which is true, with India having the third largest market capitalization to GDP ratio. So this is wrong. So India is having the 5th largest market capitalization to GDP ratio. So GDP ki market capitalization ki ఉన్నటువంటి ratio also is the third largest, not 5th largest. తర్వాత, so the pension sector witnessed a decline due to rising preference for investments in stock markets. సో ఇప్పుడు మీకు స్టేట్మెంట్ చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే more and more people are today preferring to put money in stock markets. Okay, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, ఎన్పిఎస్ ఇలా చాలా రావడం వల్ల పెన్షన్ సెక్టర్ అనేది డిక్లైన్ అయింది అనుకుంటాం. ఓకే, బట్ ఇన్ రియాలిటీ ద పెన్షన్ సెక్టర్ ఈజ్ ఆల్సో డూయింగ్ క్వైట్ వెల్. సో ఇక్కడ చూస్తుంటే ద ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్ యాజ్ ఇండికేటెడ్ బై దేర్ expanding coverage. So ఇక్కడ కూడా మీరు చూసుకుంటే the pension sector witnessed a robust increase in subscribers and assets under management. Okay, so even now the pension sector is actually increasing. Subscribers increase అవుతున్నారు, maybe EPF అవ్వచ్చు or any other form of NPS is also form of a pension. Okay, so this statement is wrong అండి. The pension sector witnessed a increase. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ పీపుల్ ప్రిఫరింగ్ స్టాక్ మార్కెట్స్ ఎక్సెట్రా, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మనకి పెరుగుతున్నప్పటికీ పెన్షన్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇస్ ఆల్సో షోయింగ్ ఏ స్ట్రాంగ్ గ్రోత్. సో ఈ ట్రెండ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఓకే, ద ఇన్సూరెన్స్ సెక్టర్ హ్యాస్ సీన్ ఏ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ద లాస్ట్ డెకేడ్, విచ్ ఇస్ ఆల్సో ట్రూ, మనం ఇప్పుడే చూసాం. ఓకే, ద పెన్షన్ సెక్టర్ హ్యాస్ సీన్ a strong growth. తర్వాత ఇక్కడ కూడా చూసాం, ద ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. ఇక్కడ కూడా చూసాం, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 ఇండియా ఈస్ పాయిజ్డ్ టు ఎమర్జ్ యాస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. సో ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా ఇండియాలో చాలా బాగుంది. సో ఇన్సూరెన్స్ సెక్టర్ ఆల్సో హ్యాస్ సీన్ అ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ద లాస్ట్ డికేడ్. తర్వాత ద మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కవరేజ్ ఆఫ్ ద నేషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ద ప్రెసెన్స్ ఆఫ్ అ రాబస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఆధార్, ఓకే, ఈకేవైసీ, యూపీఐ, ఓకే, ఆల్ దిస్ ఫోన్ పే, పేటిఎం, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో దే ఆర్ సేయింగ్ వీ హ్యావ్ ఎ వెరీ రాబస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వెరీ స్ట్రాంగ్. సో మనకి ఫోన్ పే ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఓకే, సో మనం క్లిక్ చేయగానే మనీ అటు వెళ్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ have contributed to improved financial inclusion.
సో బ్యాంక్స్ కూడా మనం చూసుకుంటే జీరో అకౌంట్ లోన్స్ అవి ఓపెన్ చేయడం, తర్వాత తక్కువ ఇంట్రెస్ట్ కి గోల్డ్ లోన్స్ ఇవ్వడం, ఓకే, తర్వాత జన్ధన్ యోజన కింద 5,000 ఓడి ఇవ్వడం. ఓకే, సో బ్యాంక్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ if you're talking about financial inclusion, most of it will be in rural areas, okay, poor and illiterate people. So దానిలో ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్, ఓకే, అ లాట్. సో మైక్రో ఫైనాన్స్ అంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వాళ్ళకి వీళ్ళకి అంటే బ్యాంక్స్ కాకుండా చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు, చిన్న చిన్న గోల్డ్ లోన్స్ ఇచ్చేవారు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ ఇచ్చేవారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. Okay, so the microfinance institutions played a key role in improving the financial inclusion coverage of the nation. Okay, so which is very much correct. Okay, along with the banks, the microfinance institutions kuda they are playing a very key role. So మనం ఇక్కడ చూసుకుంటే 3 and 4 are correct, 1 and 2 are wrong. Market capitalization 5th largest, pension sector is doing well, okay, and this is correct. Insurance sector is doing well, and microfinance institutions are playing a key role. So consider the following statements regarding the gross non-performing assets of scheduled commercial banks. So commercial banks lo ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎనీ లోన్ గివెన్ బై ద బ్యాంక్ ఈజ్ అసెట్ టు ద బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇస్తే మనం ఇంట్రెస్ట్ కడతాం. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ ద్వారానే బ్యాంక్ పేస్ సాలరీస్ టు ఇట్ స్టాఫ్. ఓకే, వాళ్ళ బ్రాంచెస్ కరెంట్ బిల్స్ కానీ మొత్తం ఆల్ దట్ అమౌంట్ కమ్స్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్. సో లోన్ ఈజ్ అసెట్ టు ద బ్యాంక్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ కస్టమర్ మనం కానీ మనీ డిపాజిట్ చేసుకుంటే దట్ ఈస్ అ లైబిలిటీ టు ద బ్యాంక్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏటీఎం లో వెళ్ళి ఆ డబ్బులు తీస్తే అది వెనక్కి వచ్చేస్తాయి. సో ద బ్యాంక్ హ్యాస్ టు పే బ్యాక్ దట్ మనీ. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ మనీ విచ్ వీ పుట్ ఇన్ అవర్ అకౌంట్స్ ఈస్ ద లైబిలిటీ ఫర్ ద బ్యాంక్. ఇట్ ఈస్ నాట్ ఎ అసెట్. సో డబ్బులు కదా, బ్యాంక్ డబ్బులు ఇస్తున్నాం కదా, సో యూ మే థింక్ ఇట్ ఈస్ అన్ అసెట్, బట్ ఇన్ రియాలిటీ ద మనీ విచ్ వీ పుట్ యాజ్ ఎఫ్డీస్, ఓకే, సేవింగ్స్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఏదైనా ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ లైబిలిటీ టు ద బ్యాంక్. బ్యాంక్ ఎప్పుడైతే ఒక లోన్ ఇస్తుందో దట్ ఈస్ అ అసెట్ టు ద బ్యాంక్. ఎందుకంటే ఇట్ జనరేట్స్ ఇంట్రెస్ట్. బ్యాంక్ లోన్ ఇస్తే కస్టమర్ అయినవాడు ఇంట్రెస్ట్ తో సహా పే చేయాలి. సో దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దట్ ఈస్ ఫర్ మోర్ దెన్ 90 days ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ పే చేయకపోతే దెన్ ఇట్ బికమ్స్ ఎ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఓకే, అండ్ దీస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ అ లాట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. అండ్ లాస్ట్ డికేడ్ లో చూసుకుంటే మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇదే. అండ్ దట్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్. సమ్ lakhs of crores of rupees is going away from the bank. Anyway, so let us look at non-performing. See, the gross non-performing assets GNPA ratio of scheduled commercial bank continued its downward trend, reaching a 12-year low of 2.8%. So మనకి ఒక పీక్ సమ్ అరౌండ్ 5 to 6 years బ్యాక్ అనేది ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ రీచ్ 9%. ఓకే, సో విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బ్యాంకింగ్ సెక్టర్. ఒక 9% ఆఫ్ ద లోన్స్ మీకు డెడ్ అయిపోయి వాటిలో ఇంట్రెస్ట్ రావట్లేదు, డబ్బులు రావట్లేదు, అండ్ ఇట్స్ ఆల్ పబ్లిక్ మనీ. ఓకే, సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. ఓకే, సో నౌ ఇట్ ఇస్ అ గుడ్ న్యూస్. 12-year low of 2.8%. సో ఆల్మోస్ట్ 9% అలా ఉండేది. మీకు ఇక్కడ చూడండి, see here, in 2018 it is almost as high as 11.2. Okay, 2016-17 లో 7.5, 9.3. సో ఇట్ హాస్ రీచ్డ్ 11.2%. అంటే 100 కోట్లు ఇస్తే దానిలో 11 కోట్లు స్టక్ అయిపోయింది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్. నౌ ఇన్ ద లాస్ట్ డికేడ్ 24 వచ్చేసరికి మీకు అంటే 11.2 ఉన్నది ఆల్మోస్ట్ 2.8కి వచ్చిందండి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ ఇన్ రియాలిటీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్, మీరు ఇక్కడ చూసుకుంటే lower slippages and a reduction in outstanding GNPA through recoveries. So this is good అండి. lower slippage is good. slippage అంటే ఏంటంటే ఈ 90 days అయితేనే మీకు ఎన్పిఏ అవుతుంది. సో 90 days కాకుండా ఒక 30-40 days అయ్యేసరికి ఏంటంటే మీకు కస్టమర్ కాల్ చేసి ఎంత కొంత పే చేయండి సార్, ప్లీజ్ ఇంట్రెస్ట్ పే చేయండి, ప్రిన్సిపల్ పే చేయండి అడిగితే వాళ్ళు మేబీ సమ్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి పే చేస్తే ఫర్ ద టైమ్ బీ యూ ఆర్ ఏబుల్ టు సేవ్ ద లోన్ అకౌంట్ ఫ్రమ్ బికమింగ్ ఎన్పిఏ. సో దట్ ఈస్ కాల్డ్ లోవరింగ్ ద స్లిపేజ్ అండి. స్లిపేజ్ తగ్గిస్తాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. తర్వాత రిడక్షన్ ఇన్ జిఎన్పిఏ త్రూ రికవరీ, దిస్ ఆల్సో గుడ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్ లోన్ ఉంది, ఒక 1 year గా ఎవరు పే చేయలేదు. సో ద మేనేజర్ విల్ గో అండ్ టాక్ టు ద కస్టమర్ అండ్ ఆస్క్ టు పే అండ్ హీ విల్ సమ్ హౌ, ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ బ్యాడ్లీ ఆన్ ద కస్టమర్ ఆల్సో. సో కస్టమర్ యొక్క సిబిల్ రిపోర్ట్స్ అవి కూడా బ్యాడ్ అవుతాయి ఎన్పిఎస్ ఉంటే, వాళ్ళకి ఫ్యూచర్ లో లోన్స్ రావడం కానీ అవన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి. సో రికవరీ ఇస్ ఆల్సో గుడ్ థింగ్. అప్గ్రేడేషన్స్ అండ్ రైట్ ఆఫ్స్. సో this write-off is actually a little bit negative. And write-off now today there are so many things, bad bank ani, asset reconstruction companies ani,
సో బ్యాంక్ ఏం చేస్తుందంటే రైట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుని వేవ్ చేయడం, అదర్వైజ్ దే విల్ సెల్ ద లోన్ టు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 100 crores వర్త్ లోన్ ని వీళ్ళు ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుండి తీసేసి వేరే అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేస్తారు. సో వాళ్ళు ఏంటంటే దే విల్ గో టు ద కోర్ట్, ఓకే, బ్రింగ్ ఆర్డర్, ఏదైతే కంపెనీ ఇండస్ట్రీ ఫెయిల్ అయిందో దాన్ని టేక్ ఓవర్ చేసి దానిలో ఉన్న మిషనరీని ల్యాండ్ ని అంతటి సేల్ చేసి, సో 100 crores లో అట్లీస్ట్ ఒక 50-60 crores ఎంత ఒక 10-20 crores దే విల్ రికవర్. బట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుండి అది బయటకు వచ్చింది. సో ద బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ విల్ లుక్ గుడ్. సో దిస్ రైట్ ఆఫ్స్ అండ్ ఎక్సెట్రా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వాటికి సేల్ చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అనేది బెటర్ గా అవుతుంది తప్ప ఇన్ రియాలిటీ దేర్ ఇస్ ద లాస్. మీరు 100 crores ఇచ్చారు, 50 crores రికవర్ చేస్తే 50 crores పోయినట్టే. బట్ ఎనీవే ఆన్ ద అవుటర్ ఇట్ లుక్స్ యాజ్ గుడ్. బట్ అంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేషియో అనేది మనం తగ్గించినట్టు వస్తుంది. ఓకే, ఎనీవే లెట్స్ సీ ద క్వశ్చన్. So the GNPA ratio of scheduled commercial bank reached a 12-year low of 2.8% at the end of March 2024. So ఇప్పుడే మనం చూసాం, ఓకే, March 24 లో 2.8%, which is a 12-year low. If you try to remember this, and it has reduced in March 2018 లో 11.2 నుండి 2.8 వరకు తగ్గించారు, ఓకే, which is a గుడ్ థింగ్. తర్వాత ఇది కూడా చూడండి, క్యాపిటల్ టు రిస్క్ అసెట్ వెయిటెడ్ రేషియో అది కూడా మనకి ఏంటంటే గ్రాడ్యువల్ గా పెరిగింది, ఓకే, దట్స్ ఆల్సో గుడ్ థింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ 16.8%. అంటే మనం ఇచ్చే లోన్స్ కి మనం పక్కన పెట్టే అమౌంట్, ఓకే, రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో, ఇట్స్ ఆల్సో గుడ్ థింగ్. Okay, try to remember all these things. So the agriculture sector has witnessed decline in the GNP ratio. So agriculture లో మనం ఎలాగుంది అనేది చూస్తే, so just a minute. So ఇక్కడే the GNPA ratio of agriculture sector remains high. ఓకే, సో ఓవరాల్ గా మన బ్యాంక్ లోన్ లో ఎన్పిఏ అనేది తగ్గినప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టర్ లో స్టిల్ ఇట్ ఈస్ రిమైన్ హై, ఓకే, 6.5%. అంటే అగ్రికల్చర్ లోన్స్ తీసుకుంటున్నారు, ఫార్మ్ లోన్స్ తీసుకుంటున్నారు ల్యాండ్ ని పెట్టి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పే బ్యాక్. అంటే క్రాప్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఓకే, సడన్ గా ఫ్లడ్స్ వచ్చినా లేదా సడన్ గా రెయిన్ పడినా దే విల్ నాట్ బి ఏబుల్ టు, అంటే పంట ఎప్పుడైతే వాళ్ళకి చేతికి రాదో దే విల్ నాట్ బి ఏబుల్ టు పే బ్యాక్. సో దట్ లోన్ విల్ బికమ్ ఎన్పిఏ. సో ఇన్ జనరల్ గా ఎన్పిఏ అవుట్లుక్ బాగానే ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ లో ద ఎన్పిఏ ఈ స్టిల్ 6.5%. ఇట్ ఈస్ క్వైట్ హై. ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్ అండి, ఓకే. తర్వాత జిఎన్పిఏ రేషియో ఇన్ పర్సనల్ లోన్ సెగ్మెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఓకే. సో జనరల్ గా బ్యాంక్ లో ఎన్పిఏ అనేది ఇంప్రూవ్ అయింది, బట్ అగ్రికల్చర్ సెక్టర్ లో బాగాలేదు. తర్వాత పర్సనల్ లోన్స్ లో బాగానే ఉంది. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ అక్రాస్ ఆల్ సిగ్నిఫికెంట్ సబ్ సెక్టర్స్ విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్సెప్ట్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ తప్ప ఇండస్ట్రియల్ సెక్టర్ లో కూడా అసెట్ క్వాలిటీ అనేది బాగానే ఇంప్రూవ్ అయింది, ఓకే. సో లోవర్ జిఎన్పిఎస్ అండ్ హై ప్రొవిజన్స్ అక్యుములేటెడ్ కంట్రిబ్యూటెడ్ టు డిక్లైన్ ఇన్ నెట్ ఎన్పిఎస్. సో ఇన్ జనరల్ గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే ఓవరాల్ ఎన్పిఎస్ అనేవి తగ్గాయి, బట్ అగ్రికల్చర్ లో పరిస్థితి బాగాలేదు. ఇండస్ట్రీలో వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ తప్ప ఇట్ ఈస్ ఓకే, ఓకే. సో ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. So here it is saying agriculture sector has witnessed decline in the GNPA ratio, which is wrong. Okay, agriculture sector it is still as high as 6.5%. Okay, so industrial sector has witnessed improved asset quality in all its subsectors. So ఇప్పుడే మనం చూసాం ఇండస్ట్రియల్ సెక్టర్ లో వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ వెహికల్స్ సబ్ సెక్టర్ లో పరిస్థితి అంతగా బాగలేదు అసెట్ క్వాలిటీ, ఎక్సెప్ట్ దట్ అదర్ సెక్టర్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్. But he is saying industrial sector has witnessed improved asset quality in all the sectors. So which is also wrong. Okay, vehicle and transport department lo transport equipment ane sector lo antaga manaki asset quality అనేది బాలేదు. So that is in trouble. Lower slippages, recoveries and write-offs played a key role in reducing the GNPAs of SCBs. మనం ఇప్పుడే చూసాం lower slippage, recovery, write-offs, okay, etc. ఇక్కడ చూసాం lower slippages, reduction in the GNPA through recoveries, upgradation of a loan. అంటే ఆల్రెడీ ఒక లోన్ ఎన్పిఏ కింద ఉంటే దాన్ని ఏంటంటే దాని స్టేటస్ ని అప్గ్రేడ్ చేస్తాం. సో అలాగా అండ్ రైట్ ఆఫ్స్ ఎక్సెట్రా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దే ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ రెడ్యూసింగ్ ద ఎన్పిఎస్ ఆఫ్ ద ఎస్సీబీస్ విచ్ ఇస్ 2.8%. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 1 and 4 ఆర్ రైట్ అండి.
Okay, so option B is the right answer. సో ఈ క్వశ్చన్ చూసి ఆపేద్దామండి దీనికి. సో సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో డిజిటల్ పేమెంట్ అంటే ఏం వస్తుంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్, see this. So RBI has been collaborating bilaterally with various countries. So before that, we see digital payments. Okay. So with the objective of India as emerging as a fintech nation, the government has launched many flagship schemes such as Digital India Mission, Make in India, etc. So India ని ఒక ఫిన్టెక్ నేషన్ గా, అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీలో ముందుగా పట్టుకెళ్ళడానికి డిజిటల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా ఎక్సెట్రా ఇవన్నీ కూడా మిషన్స్ మనం పెట్టాం. అండ్ క్రియేషన్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ as ఆధార్, ఈకేవైసీ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, యూపీఐ అందరికీ తెలుసు కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ యూపీఐ. Bharat QR, DigiLocker, eSign, account aggregated, etc., etc. So all these things are DPIs, digital public infrastructure. So these DPIs can be utilized on a shared basis by different players. Okay, so ఒక ఎంటిటీయే కాకుండా, అంటే మనకి ఫోన్ పే ఉంటుంది, పేటిఎం వాడచ్చు, లేదా భీమ్ ఉంటుంది, అలాగే సెవరల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో వాట్సాప్ ఉంది. వాట్సాప్ ఒకప్పుడు పేమెంట్ సిస్టమ్ ఉండేది కాదు. So now WhatsApp is also sharing this public infrastructure, and today we can send money through WhatsApp also. Okay, so that is a sharing amount. So they have a shared basis, and their usage has brought transparency, scale of operation, and timely delivery of financial services to the public. And India is among the fastest growing fintech markets in the world, hailing as the third largest growing fintech economy. So idot గుర్తుపెట్టుకోండి, ఇండియా is the third largest. ఇందాక మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అవన్నీ కూడా ఫిఫ్త్ లార్జెస్ట్ చూసాం. ఇక్కడ ఫిన్టెక్ మార్కెట్స్ లో చూస్తే ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్. ఓకే, సో ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఫిన్టెక్ ఎకనమీ, విచ్ ఇస్ కంప్లీట్లీ ట్రూ. ఓకే, తర్వాత భారత్ క్యూఆర్ ఆల్రెడీ ఇక్కడ చూసాం. భారత్ క్యూఆర్ ఆల్సో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చదవండి, డిజీ లాకర్, ఓకే, భారత్ క్యూఆర్, యూపీఐ, ఈకేవైసీ, అన్నిటి గురించి బ్రీఫ్ గా చదవండి. So Bharat QR, which is the important part of India's digital public infrastructure, has been developed by National Payments Corporation of India, Visa and Mastercard. Okay, so try to remember this. And Bharat QR అనేది ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. దట్ ఈస్ భారత్ క్యూఆర్. ఓకే, సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ లైక్ ఫోన్ పే లాగా గవర్నమెంట్ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది అనమాట, ఆ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాయి. సో యూజింగ్ దట్ వీ కెన్ మేక్ పేమెంట్స్. సో బికాస్ దట్ కెన్ బి యూస్డ్ ఆల్ ఓవర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. రిమెంబర్ దట్ ఇట్ హెస్ బిన్ డెవలప్డ్ జాయింట్లీ బై ఎన్పిసిఐ, వీసా అండ్ మాస్టర్ కార్డ్. ఓకే, వీసా అండ్ మాస్టర్ కార్డ్ ఆర్ ఆల్రెడీ వెరీ ప్రామినెంట్. ఆల్ క్రెడిట్ కార్డ్స్ అన్ని పేమెంట్స్ అన్ని కూడా దీని బేస్ మీద అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ప్రాజెక్ట్ నెక్సస్ aims to connect the payment systems of India with SAARC countries. So what is Project Nexus? Okay, so RBI has been collaborating bilaterally with various countries to link India's FPS, okay, payment system, that is UPI ఇవన్నీ కూడా, with respect to FPS for cross border person to person or person to merchant. ఓకే, సో సపోజ్ ఇప్పుడు నేను మీ మొబైల్ నెంబర్కి ఒక 10 రూపీస్ పంపిస్తే దట్ ఈస్ పర్సన్ టు పర్సన్. అలా కాకుండా ఏదైనా షాప్కి వెళ్ళి అక్కడ మనం ఏ టీవీ ఏదో తాగి అక్కడున్న స్కాన్ చేసి ఫోన్ పే చేస్తే దట్ ఈస్ పర్సన్ టు మర్చెంట్. సో ద ఆర్బీఐ హ్యాస్ జాయిన్డ్ ప్రాజెక్ట్ నెక్సస్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ నెక్సస్? మల్టీలాటరల్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ టు ఎనేబుల్ ఇన్స్టెంట్ క్రాస్ బార్డర్ రీటైల్ పేమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాగైతే ఒక టీ షాప్కి వెళ్ళి ఫోన్ పేలో స్కాన్ చేసి పంపిస్తున్నామో డబ్బులు, లైక్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు జాయిన్ ద పేమెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా with other ASEAN countries like Malaysia, Philippines, Singapore and Thailand. Okay, సో ఈ నెక్సస్ ప్రాజెక్ట్ లో మనం పార్ట్ అవుతే రేపొద్దున మనం మలేషియా కానీ, సింగపూర్ కానీ, థైలాండ్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ వెళ్తే, ఓకే, సో ఇక్కడ ఎలాగైతే మనం ఫోన్ పే తీసి స్కాన్ చేసి ఇన్స్టెంట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము,
అలాగా టు ఎనేబుల్ ఇన్స్టంట్ క్రాస్ బార్డర్ రీటైల్ పేమెంట్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ప్రాజెక్ట్ నెక్సస్ అండి, బిట్వీన్ ఇండియా అండ్ ద 4 ఆసియాన్ కంట్రీస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ లైవ్ బై 2026 అండి. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రాజెక్ట్ నెక్సస్ ఎయిమ్స్ టు కనెక్ట్ ద పేమెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా విత్ సార్క్ కంట్రీస్ కాదు. ఓకే, సార్క్ కంట్రీస్ యాక్చువల్ గా ఈ మధ్య చాలా డల్ అయింది, ఎందుకంటే సార్క్ లో మనకి ఏంటంటే శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, పాకిస్తాన్ ఉంది. సో మనకి శ్రీలంకతో కూడా రిలేషన్స్ కొంచెం బ్యాడ్ గా ఉన్నాయి, నేపాల్ తో కూడా అంతంత మాత్రం ఉన్నాయి, పాకిస్తాన్ తోటి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. సో సార్క్ అనేది అంత యాక్టివ్ గా లేదు ఈ మధ్యన. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ హ్యాపెనింగ్ విత్ ఆసియాన్ కానీ, బిమ్స్టెక్ కానీ, షాంఘై కార్పొరేషన్ అంతే తప్ప సార్క్ తో పెద్దగా లేదు. ఓకే, సో దిస్ ఈస్ రాంగ్ అండ్ దిస్ ఈస్ నాట్ సార్క్, దిస్ ఈస్ ఆసియాన్. So 1 and 2 are correct. And okay, this third largest fintech company is correct. Bharat QR is correct. Okay, so 1 and 2. Project Nexus అయితే గుర్తుపెట్టుకోండి, it is ASEAN. So option B is the only answer. Okay, so మిగతా questions some other time we will see. Okay, we will continue in the next session with the next chapter 3. Okay, thank you.